గాయ్స్, వెల్కమ్ టు ఎన్పీ డ్రామాస్. రండి మనం ఈ డ్రామా యొక్క నెక్స్ట్ ఎపిసోడ్ అయితే చూద్దాం. అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. రండి ఈ ఎపిసోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. నిన్న హీరోయిన్ వేరే చాలా టైర్డ్లో అయితే వచ్చి ఉంటుందా. సరే ఈ రోజు మనం ట్యాక్సీలో వెళ్ళిపోదాం అనేసి కిందికి వస్తే హీరో వేరే యముడు లాగా సైకిల్ని పెట్టుకుని వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. అన్ని సైకిల్ని కానీ అందరూ అయితే తీసుకొని వెళ్ళిపోయారు. కాకపోతే నీ కోసమే నేనైతే ఈ సైకిల్ని బుక్ చేసి మరీ తీసుకొని వచ్చాను. నువ్వు కానీ ఈ సైకిల్తో అయితే ఆఫీస్కి టైంకి వచ్చాయి అనేసి కానీ హీరో అయితే అక్కడ నుంచి వెళ్తాడా. హీరోయిన్ గానీ చూస్తుంది, ఇంకా పరువు మర్యాదలంతా చూస్తే పనికిరాదనేసి, దేవుడా నా వల్ల అయితే అంత దూరం రాను, నువ్వే నీ కార్లో నన్ను ఆఫీస్ లో డ్రాప్ చేస్తావా అంటుందా. హీరో గానీ దానికోసమే కదా వెయిట్ చేశాడు. హీరోయిన్ గానీ ఆఫీస్ ముందర అయితే తీసుకొని వచ్చి డ్రాప్ చేస్తాడా. ఇక్కడ ఎందుకు రా తీసుకొని వచ్చి నిలిపావు కార్ని, పార్కింగ్ ప్లేస్ కి తీసుకొని వెళ్ళరా, అందరూ చూస్తే మన ఇద్దరికి మధ్య ఏదో అఫైర్ ఉంది అనుకుంటారు అనేసి కానీ అరుస్తా ఉంటుంది. వీడైతే ఇదిగో చూడు నాకు అంత టైం అంతా లేదు, నేను చాలా బిజీ అనేసి హీరో గానీ అక్కడ నుంచి వెళ్ళిపోతాడా. హీరో అసిస్టెంట్ గానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తుంది. నేను ఎలా వచ్చేది అని అడిగితే అదంతా ఏం ప్రాబ్లం లేదు రండి నేనైతే చూసుకుంటాను అనేసి కానీ తనే అక్కడ నుంచి కానీ హీరోయిన్ అయితే తీసుకుని వెళ్తుంది. అంటే హీరోయిన్ కానీ ట్రైనింగ్ అయితే ఇప్పుడు తనే స్టార్ట్ చేసి ఉంటారు. తను స్టార్టింగ్ లో చాలా స్ట్రగుల్ పడినా కానీ ఆ తర్వాత అయితే బాగానే ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. తను ఇప్పుడు ఆ ట్రైనింగ్ లో కానీ బాగానే తేరి ఉంటుంది. అమ్మ అసిస్టెంట్ కానీ హీరో దగ్గర అయితే ఆ విషయమే వచ్చి చెప్తా ఉందా. దాంతో హీరో గానీ చెప్తా ఉన్నాడు తనకి ట్రైనింగ్ ఇచ్చిందంతా చాలు కానీ షూటింగ్ స్పాట్ కి అయితే పిలుచుకొని వెళ్ళి అక్కడ మెయిన్ యాక్ట్రెస్ అంతా కానీ ఎలా యాక్టింగ్ చేస్తా ఉండారనేది చూపియండి, అప్పుడే తనకు కానీ ఒక అవగాహన అయితే వస్తుంది అనేసి కానీ చెప్తాడు. వీళ్ళదే అదే ఒక పెద్ద మూవీ కానీ తీస్తూ ఉంటారు కదా, బ్లూ ఆఫ్ ది స్కై అనేసి, ఆ మూవీ రిహార్సల్ అయితే జరుగుతూ ఉంది, అక్కడికి పిలుచుకొని వెళ్ళండి అంటారా. అక్కడైతే డైరెక్టర్ లీ కదా ఉండేది, తను ఎప్పుడు కానీ ఉర్రుమనేసి మొహం పెట్టుకొని ఉంటాడు అనేసి కానీ అసిస్టెంట్ చెప్తుందా. ఏం పర్లేదు మీరు కానీ పిలుచుకొని వెళ్ళండి, నేను కావాలంటే డైరెక్టర్తో కానీ మాట్లాడతాను అనేసి చెప్తాడా. ఏమైతే ఫుల్గా భయపడతా ఉంది. ఇంకా హీరో మాటకు కానీ ఎదురు చెప్పలేకుండా హీరోయిన్ని కానీ ఆ షూటింగ్ స్పాట్కి అయితే పిలుచుకొని వస్తుంది అనమాట. ఇక్కడైతే అదే గ్రామాల్లో వేసే నాటకాలు అంతా చెప్తా ఉన్నారు కదా, అదైతే రిహార్సల్ అయితే జరుగుతూ ఉంటుంది. హీరోయిన్ అయితే బాగా చండాలంగా పాడుతా ఉందా, దాన్ని చూసేసి డైరెక్టర్కి అయితే పిచ్చ కోపం వస్తుంది. ఏం తల్లి కొంచెం అయితే బాగా ఇన్వాల్వ్ అయ్యి నువ్వు కానీ పాడు అంటాడు, మళ్ళీ పాడుతుందా, అదైతే దరిద్రంగా వస్తుంది. ఇతనికైతే ఓపికే చచ్చిపోయింది. ఇతను కానీ అరస్తా అంటాడా, సార్ ఆపండి సార్, నేనైనా పర్వాలేదు ఇంత బాగా చేస్తా ఉన్నాను, ఇది చాలా ఓల్డ్ ఫ్యాషన్, దీన్నంతా ఎవరు చేస్తారో చెప్పండి, ఎవరి వల్ల కానీ చేయను కాదంటుంది. ఇదిగో చూడు నెల రోజులుగా ఒక టీచర్ని పెట్టి వచ్చి ఈ క్లాస్ ని కానీ అటెండ్ అని అన్ని సార్లు మొత్తుకుంటా అంటే నీకు ఎంత పొగరు ఉంటే నువ్వు ఒక్క క్లాస్ అయినా అటెండ్ అవ్వకుండా ఇప్పుడు వచ్చి నా మీదే అరెస్తావు అనేసి కానీ ఇతనైతే టెన్షన్ తో అరెస్తాడా. ఇంత మాట్లాడుతూ ఉండారే, నాకన్నా బాగా చేసే వాళ్ళని ఇక్కడ ఎవరైనా ఒక్కరిని చూపియండి అనేసి తనకన్నా అరుస్తుందా. దాంతో ఇతనికి కానీ టెన్షన్ అయితే వచ్చేసి ఇక్కడ ఈ మ్యూజిక్ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనేసి కానీ అడుగుతాడు. అమ్మ అసిస్టెంట్ ఉంది కదా, తనైతే హీరోయిన్ ని చూపించేస్తుందా. హీరోయిన్ కి అయితే ఇక్కడ దడదడలాడిపోతా ఉంది అనమాట. నువ్వు అనేసి ఇతను కానీ అడుగుతాడు. ఇదైతే నీ సత్తా చూపించే టైం, ఛాన్స్ ని కానీ నువ్వైతే యూజ్ చేసుకో అంటుందా. హీరోయిన్ గానీ ఇంత పెద్ద మూవీలో నేను ఎలా పర్ఫామ్ చేసేది, నాకైతే చాలా భయంగా ఉంది అనేసి కానీ చెప్తాంది. ఇది జస్ట్ రిహార్సలే కాబట్టి నువ్వు కానీ ఒకసారి పర్ఫామ్ చేసి చూపి అనేసి కానీ డైరెక్టర్ అయితే పంపిస్తారు. హీరోయిన్ కి ఇది బాగా వచ్చు కాబట్టి తనైతే సూపర్ గా అయితే అక్కడ పర్ఫామ్ చేస్తా ఉంటుంది అనమాట. ఆ పాట అంతా కానీ చాలా బాగా పాడుతుంది. దాన్ని చూసేసి అక్కడ ఉన్న వాళ్ళందరూ కానీ నువ్వైతే సూపర్ గా పర్ఫామ్ చేసావు, నీ పాట కానీ బాగుంది అనేసి అక్కడ ఉన్న హీరోయిన్ గుచ్చేటట్టు చెప్తాడా. దాంతో తనకైతే కోపం వచ్చేస్తుంది. తన అంత బాగా పర్ఫామ్ చేస్తే ఆ అమ్మాయిని హీరోయిన్ గా పెట్టుకోండి, నేనంతా ఎందుకుంటాను అనేసి కానీ అక్కడ నుంచి వెళ్ళిపోతుందా. దాంతో డైరెక్టర్ గానీ ఇప్పుడేదో ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. అదే కావాలంటే ఈ మూవీలో కానీ హీరోయిన్ గా ఉండు అంటారా. హీరోయిన్ అయితే నా వల్ల కాదు, నేను ఇంత పెద్ద మూవీలో అంతా నటించును అంటా ఉంటుంది. అమ్మ అసిస్టెంట్ గానీ చెప్తాంది తను ఖచ్చితంగా ఈ రోల్ అయితే చేస్తుంది అనేసి చెప్తుందా. డైరెక్టర్ గానీ చూస్తాడనమాట. తనైతే హీరో యొక్క కంపెనీలోనే ట్రైనింగ్ గానీ తీసుకుంటాంది. అది మాత్రమే కాదు తను చాలా టాలెంట్ అయిన అమ్మాయి అనేసి కానీ చెప్తాడు. ఇదిగో చూడు నేనైతే నీకు ఈ ఆపర్చునిటీ ఇస్తాను, నువ్వు సరిగా పర్ఫామ్ చేయలేదంటే నేను కానీ రీప్లేస్ చేసేస్తాను అనేసి డైరెక్టర్ గానీ చెప్తాడా. హీరోయిన్ గానీ కొంచెం కాన్ఫిడెన్స్ తో మీ నమ్మకాన్ని నేను కాపాడుతాను సార్ అనేసి కానీ చెప్తా ఉంటుంది. అంటే హీరో ఫ్రెండ్ నే చూపిస్తారు. తను కానీ బొమ్మలు వేసుకుని ఉండే డ్రెస్ వాడి దగ్గర అయితే డబ్బులు ఇచ్చి మరి ఆ డ్రెస్ ని తీసేసుకుని వచ్చి హీరోయిన్ ఫ్రెండ్ ముందర గానీ డాన్స్ ఆడి పాటలు పాడి మరి తనని అయితే ఇంప్రెస్ చేస్తాడనమాట. ఇక్కడ వీళ్ళిద్దరికి గానీ ఐ కాంటాక్ట్ అయితే జరుగుతుంది. అటంటే వీళ్ళిద్దరు గానీ కలిసిపోయారనే అర్థం. రేపైతే హీరోయిన్ గానీ ఆడిషన్ ఉందంట, దానికోసమే అమ్మ అసిస్టెంట్ గానీ కాల్ చేసి అడుగుతా ఉంది స్క్రిప్ట్ అంతా నువ్వైతే చదివావా అనేసి. నేను చదివాను, కాకపోతే ఇందులో నాటకాలకు సంబంధించిన పాట ఎంతగానో ఉంది, దీన్ని ఎవరు యాడ్ చేశారు అనేసి కానీ అడుగుతుందా. హీరోనే బోర్డు మెంబర్స్ అందరినీ కానీ బలవంతం పెట్టి ఒప్పించి మళ్ళీ కానీ ఈ మూవీలో అయితే యాడ్ చేశాడు అనేసి చెప్తుందా. దాంతో హీరోయిన్ గానీ అర్థం చేసుకుంటుంది. హీరోయిన్ అయితే ఆ రోజు చెప్తానుంటుంది కదా హీరోతో, దానికోసమే హీరో గానీ యాడ్ చేశాడు అనేసి. మరుసటి రోజు అయితే హీరోయిన్ గానీ ఆడిషన్ కి అయితే వచ్చి బాగానే పర్ఫామ్ చేస్తుంది. దాన్ని చూసేసి డైరెక్టర్ గానీ చెప్తాడు, నువ్వైతే బాగానే స్క్రిప్ట్ ని ఫాలో అయినట్టున్నావు, అందుకే ఇంత బాగా పర్ఫామ్ చేసావు అనేసి కానీ చెప్తాడా. అప్పుడు హీరోయిన్ గానీ
కానీ అడుగుతుంది. నిజానికి ఈ ఛాన్స్ మీరు హీరో చెప్పడం వల్లే నాకు ఇచ్చారా ఈ మూవీలో అనేసి కానీ అడుగుతుందా. నీ మీద నీకు నమ్మకం లేదా? అయినా హీరో చెప్పినంత మాత్రాన నేనైతే ఈ ఛాన్స్ని కానీ నీకు ఇచ్చేస్తాను అనుకుంటా అన్నావా ఏంటి? నీకు ఆ టాలెంట్ ఉంది కాబట్టి నేను కానీ ఈ ఆపర్చునిటీని నీకు ఇచ్చాను అనేసి కానీ డైరెక్టర్ అయితే చెప్తాడనమాట. అంటే హీరో ఆఫీస్ లో ఉన్న వాళ్ళందరూ కానీ మాట్లాడుకుంటా ఉన్నారు. హీరోయిన్ అయితే ఇప్పుడు ట్రైనింగ్ కే వచ్చింది. అంత లోపల తనకి ఎలా అంత పెద్ద మూవీలో కానీ హీరోయిన్ అయ్యే ఛాన్స్ వచ్చింది అనుకుంటా ఉన్నావు? అంతగాని మన బాసే తనని రికమెండ్ చేయడం వల్లే తను కానీ ఇంత పెద్ద మూవీలో వచ్చింది ఛాన్స్ అనేసి కానీ వీళ్ళైతే హీరోయిన్ యొక్క టాలెంట్ గురించి అయితే తక్కువ చేసి మాట్లాడతారా. దాంతో హీరో కానీ అమ్మ అసిస్టెంట్ అయితే పిలిచి మాట్లాడుతూ ఉంటాడు. హీరోకి అయితే నిజానికి ఈ విషయమే తెలియదు అనుకుంటాను. దాన్నే తనగానే ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. యాక్చువల్గా హీరోయిన్కి నేను పిలుచుకొని వెళ్ళినప్పుడు డైరెక్టర్ లీ అయితే హీరోయిన్ టాలెంట్ని చూసి తనే ఈ ఆపర్చునిటీని కానీ ఇచ్చాడు అనేసి, ఇదిగో చూడండి మీరు చెప్పడం వల్ల నేను చెప్పడం వల్ల అంత కానీ తనైతే మనం హీరోయిన్గా వేయలేము, ఇది ఎంత పెద్ద మూవీ అనేది మీకే తెలుసు కదా అనేసి చెప్తాడు. అయినా కొత్తగా యాక్టింగ్కి వచ్చిన టాలెంట్ అయిన వాళ్ళకి ఆపర్చునిటీ ఇవ్వడమే నా యొక్క పని అనేసి కానీ అమ్మ అసిస్టెంట్ అయితే చెప్తుంది. ఆటంటే నేను కానీ ఒక ట్రైలర్ని అయితే ఈ మూవీ కోసం రిలీజ్ చేయాలనుకుంటున్నాను. అందులో హీరోయినే మెయిన్ లీడ్గా ఉండి టాప్ 10 యాక్టర్స్లో తన పేరు కానీ వచ్చి ప్రజల మధ్యలో తను కానీ పాపులర్ అయితే ఆ తర్వాత కావాలంటే నేను ఆలోచిస్తాను అంటాడు. అది చాలా కష్టం కదా, హీరోయిన్ వేరే కొత్త, తను ఇలా టాప్ 10 లో వస్తుంది అనేసి కానీ అడుగుతుందా. దాంతో హీరో కానీ చెప్తా అంటాడు, ఇదిగో చూడండి ఇది చాలా పెద్ద మూవీ, ప్రజల మధ్య రీచ్ అవ్వాలంటే మనం కానీ ఒక ప్రోమో వీడియో అయితే చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత కావాలంటే హీరోయిన్ ఉంచుకోవాలా వద్దనేసి డిసైడ్ చేద్దాం అనేసి ఆ ప్రోమో వీడియో కోసం అయితే హీరో వాళ్ళందరూ కానీ ఒక మీటింగ్ అయితే పెట్టుంటారు. అందులో వేరే కిస్సింగ్ సీన్ ఉందంట. ఇది ఎలా అనేసి కానీ ఇతనైతే అడుగుతా ఉంటాడు. అవును బాస్, హీరోయిన్ తో కిస్సింగ్ సీన్ ఉంటేనే మనకైతే 3% ప్రాఫిట్ గానీ బాగా వస్తుంది అనేసి వీళ్ళందరూ కానీ ఒప్పిస్తా అంటారా. అక్కడ యాక్టింగ్ కి చాలా మోడల్స్ ని కానీ చూపిస్తారా. హీరోయిన్ తో కిస్సింగ్ సీన్ ఉంది. హీరో ఎలా ఒప్పుకుంటాడు, మార్చండి నాకైతే నచ్చలేదు మార్చండి అంటా ఉంటాడు. అమ్మకి ఇంకా హీరో ఫ్రెండ్ కి అసిస్టెంట్ కి అందరికి కానీ అర్థమైపోతుంది అనమాట. హీరోయిన్ తో ఇంకెవడు కానీ కిస్సింగ్ సీన్ అయితే చేయకూడదు అనేసి హీరో ఈ విధంగా చేస్తా ఉంటాడు అనేసి అమ్మ కానీ అర్థం చేసుకునేసి, నా కొడుకు అయితే సూపర్ గా యాక్టింగ్ చేస్తాడు, నువ్వు కావాలంటే ఇందులో కానీ యాక్టింగ్ చేయొచ్చు కదా అనేసి అమ్మ అడుగుతుందా. హీరో గానీ అమ్మ ఇంత బలవంతం చేయడం వల్ల ఒప్పుకుంటా ఉన్నాను అనేసి కానీ చెప్పేసి వెళ్తాడనమాట. అంటే అమ్మ అసిస్టెంట్ కి ఇంకా డైరెక్టర్ లీకి కానీ పాస్ట్ లో అయితే ఏదో కనెక్షన్ ఉన్నట్టుంది. దాని గురించి అయితే లీ గానీ వంగి మాట్లాడతాడా. కాకపోతే అమ్మ అసిస్టెంట్ ఏ మాత్రం కానీ వాడితో అయితే అంతగా మాట్లాడట్లేదు. నేను జస్ట్ మేనేజర్ని, మీరైతే చాలా పెద్ద డైరెక్టర్ అనేసిటట్టే తను కానీ మాట్లాడుతుందా. వీడు కానీ ఎంతో ట్రై చేస్తాడు, కాకపోతే తన మాటల్లోనే తెలిసిపోతా ఉంది తనకి ఇంట్రెస్ట్ లేదన్నట్టుగానే. అంటే యాక్టర్స్ అందరికి కానీ ఒక పార్టీ లాగా అయితే అరేంజ్ చేస్తుంటారనమాట. అక్కడ హీరోయిన్ వాళ్ళందరూ కానీ వచ్చుంటారా. హాన్ గాని వస్తుంది. హాన్ ని చూసిన వెంటనే హీరోయిన్ గానీ నేను మీ పెద్ద ఫ్యాన్ అనేసి వెనకాలే పరిగెత్తుతా ఉంటుంది. ఆ తర్వాత వీళ్ళందరినీ కానీ నిలబెట్టి ఫోటోలు అయితే తీసుకుంటా అంటారా. అప్పుడు హాన్ కి ప్లేస్ లేదనేసి హీరోయిన్ ఫ్రెండ్ని అయితే గుచ్చేసి తన కాళ్ళు కానీ స్ప్రెయిన్ అయిపోయి ఉంటుంది. అంత బాగా తోసేసి తను కానీ ఫోటోకి అయితే పోజ్ ఇస్తుంది అనమాట. ఫోటోలు అంతా తీసేసిన తర్వాత హీరోయిన్ కానీ తన ఫ్రెండ్ ని పిలుచుకొని వచ్చి తన యొక్క గాయానికి కానీ వేడి నీళ్ళు అయితే పెడతా ఉంటుంది. అక్కడికి అయితే హాన్ అసిస్టెంట్ గానీ వచ్చి చాలా గర్వంతో మాట్లాడుతూ ఉంది, ఇక్కడంతా లో క్లాస్ పీపుల్స్ రాకూడదు, అలాంటి హై క్లాస్ పీపుల్స్ మాత్రమే రావాలి, నీలాంటి లో క్లాస్ యాక్టర్స్ అంతా బయట వెళ్ళి కూర్చోండి, ఇక్కడికి రాకూడదు అనేసి కానీ చెప్తుందా. హీరోయిన్ కి అయితే పిచ్చి కోపం వచ్చేసి, నీకు కళ్ళు కనపడట్లేదా, తనకైతే గాయమై ఉండదు అందుకే కదా మేము కానీ ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటా అన్నాము అనేసి కానీ హీరోయిన్ అయితే చెప్తా ఉంటుందా. ఆ టైంకి అయితే హన్ గాని వస్తుంది. హన్ తో కానీ తనైతే ఎక్స్ప్లెయిన్ చేస్తుంది అనమాట. తన ఫ్రెండ్ కి అయితే గాయమై ఉండదు, కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటాము అనేసి. దాంతో హన్ గానీ పర్వాలేదులే కొంచెం సేపే కదా కూర్చొని ఉండి ఆ తర్వాత వెళ్ళిపోండి అనేసి కానీ చెప్తుందా. ఆ తర్వాత అయితే అక్కడ చిలక కానీ వెళ్తా ఉంటుంది. చిలకని చూసిన వెంటనే హన్ గానీ ప్లాన్ వేసేసింది అనమాట. చిలక ఇక్కడ రా అనేసి కానీ పిలుస్తుందా. తను కానీ లోపల వచ్చి హీరోయిన్ ని చూసేస్తుంది. హీరోయిన్ వేరే ఇప్పుడు హీరో యొక్క కంపెనీలోనే కదా వర్క్ చేస్తా ఉండదు కాబట్టి తను కానీ చెప్తాంది, ఇలాంటి రికమెండేషన్ తో వర్క్ చేసే వాళ్ళందరూ కానీ ఇలాంటి హై క్లాస్ పీపుల్ యొక్క ప్లేస్ కి ఎలా వస్తారు అనేసి కానీ చెప్తుందా. నేనే తనని కానీ పిలిచాను అనేసి హన్ అయితే మంచి పిల్లలా మాట్లాడుతూ ఉంటుంది అనమాట. వే నీకేం పొగరు, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు అనేసి హీరోయిన్ ఫ్రెండ్ని అయితే తిడతా ఉంది. తను ఇంకా కానీ ఈ చిలక యొక్క కంపెనీలోనే కదా వర్క్ చేస్తుంది కాబట్టి హీరోయిన్ కానీ తిట్టేటట్టు వెళ్తుందా. అంత లోపల ఫ్రెండ్ కానీ మనం అయితే ఇక్కడ వద్దురా అనేసి కానీ అక్కడ నుంచి అయితే బయటకు పిలుచుకొని వచ్చేస్తుంది అనమాట. హీరోయిన్ కానీ హీరో ఫ్రెండ్ కి అయితే కాల్ చేసి మమ్మల్ని కానీ వచ్చి పికప్ చేసుకొనేసి కానీ చెప్తా ఉంటుంది. లోపల హన్ను చిలక అయితే మాట్లాడుతూ ఉంటారనమాట. యాక్చువల్ గా చిలక వాళ్ళ కంపెనీ కానీ హీరో అయితే ఇప్పుడు ఒక పెద్ద మూవీ కానీ తీస్తా ఉంటాడు కదా, అందులో కానీ పార్ట్నర్ గా అయితే ఉంటారు. హన్ను కానీ స్టార్ట్ చేస్తుంది అనమాట. అవును పెద్ద మూవీలో అయితే హీరోయిన్ అంటే కదా మెయిన్ లీడ్ అంటుంది. ఆ విషయం అయితే ఇంకా ఈ చిలకకి తెలియదేమో, ఏం చెప్తా ఉన్నారు అనేసి కానీ అడుగుతుందా. అవును మీకు తెలియదా, డైరెక్టర్ లీ అయితే అందరి ముందర కానీ హీరోయిన్ అయితే మెయిన్ లీడ్ గా కానీ సెలెక్ట్ చేశాడు. మా అందరికి తెలిసే మీకు కానీ తెలుసు అనుకున్నాను, అయినా మీకు ఎంత బాగా టాలెంట్ ఉంది, మీరు ఎంత అందంగా ఉంటారో మీరే మెయిన్ లీడ్ అనుకున్నాను. ఇప్పుడు
ఇప్పుడు హీరోయిన్ అనేసి కానీ తనైతే ఈ చిలకని కానీ ఫైర్ చేస్తూ ఉంటుంది అనమాట. బయట అయితే హీరోయిన్ వాళ్ళు కానీ వెయిట్ చేస్తూ ఉంటారా, అక్కడికైతే హీరో ఫ్రెండ్ గానీ వచ్చేస్తాడు. నిజంగానే హీరోయిన్ ఫ్రెండ్ కి అయితే కాలు బాగా స్ప్రెయిన్ అయినట్టుంది. దాంతో హీరో ఫ్రెండ్ నే తనని కానీ తీసుకునేసి మరి హాస్పిటల్ కి అయితే పిలుచుకొని వస్తాడు. ట్రీట్మెంట్ అంతా అయిపోయిన తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ గానీ వీడు సూట్ వేసుకొని ఉండేది అయితే చూసేసి, అవును నీకు ఈ సూట్ అయితే బాగుంది ఏడది అనేసి కానీ వాడితో అడుగుతుందా. వీడు అయితే నిజం చెప్తాడు అనేసి హీరోయిన్ గానీ వీడినే చూస్తూ ఉంటుంది. కాకపోతే వీడైతే మళ్ళీ ఇంకో కథ అయితే రెడీ చేసేస్తాడు. దీన్ని నేనైతే రెంట్కి తీసుకొని వచ్చాను అనేసి కానీ కథలు చెప్తా అంటాడు అనమాట. వీడే హాస్పిటల్ బిల్ వేరే పే చేస్తుంటాడు. నువ్వే చాలా కష్టంలో ఉన్నావు కాబట్టి నేను కానీ ఆ డబ్బులు ఇచ్చేస్తాను అనేసి తను కానీ ఇచ్చేస్తుంది అనమాట. ఇక్కడ హీరో ఫ్రెండ్ గానీ ప్లీజ్ చేసి మరి అడుగుతా అంటాడు. ఇక్కడ హీరోయిన్ నిజం చెప్పేస్తుందో ఏమో అనేసి ఆ విషయాన్ని హీరోతో గానీ వచ్చి చెప్తా అంటాడు. ఈ మధ్య అయితే యాక్ట్రెస్ లో హై హీల్స్ వేసుకొని ఉండడం వల్ల వాళ్ళు ఎంత పెద్ద ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేస్తా ఉన్నారు అనేసి, ఆ విధంగానే ఇప్పుడు హీరోయిన్ ఫ్రెండ్ గానీ గాయమైంది అనేసి చెప్తాడా. అప్పుడుదా హీరో గానీ ఆలోచిస్తాడనమాట. హీరోయిన్ గానీ హై హీల్స్ వేసుకునేసి ఎంత బాధపడతా ఉందనేసి వీడు గానీ వెంటనే అయితే ఒక షూ షాప్ గానీ వస్తాడు. అక్కడ వచ్చి వాళ్ళతో గానీ ఉమెన్స్ వేసుకునేటట్టు ఒక షూ అయితే కావాలి అనేసి గానీ అడుగుతాడా. దాంతో వాళ్ళు గానీ ఇప్పుడు కొత్తగా మార్కెట్ లోకి వచ్చిన 2 షూని అయితే తీసుకొని వచ్చి చూపిస్తారు. ఇది మాత్రమే కాదు సార్, ఇక్కడైతే లవర్స్ వేసుకునేటట్టు ఇంకో పేర్ ఆఫ్ షూ గానీ ఉంది, ఒకటి గర్ల్స్ కి ఇంకొకటి బాయ్స్ కి అనేసి వీళ్ళు కానీ చూపిస్తారా. దాన్ని అయితే హీరో కానీ చూస్తాడు. వద్దులే ఇది అయితే మా అమ్మకి, కాకపోతే నాకు 2 షూ అంతా వద్దు ఒకటి చాలు అనేసి వీడు కానీ ఆ వైట్ని అయితే సెలెక్ట్ చేస్తాడనమాట. దాంతో వాళ్ళు కానీ బిల్ వేసేదానికి వెళ్ళిపోతారు. అప్పుడు వీడికి కానీ ఆలోచిస్తాడనమాట. సరే మనం కానీ తీసుకుంటాం అనేసి మళ్ళీ ఆ వెయిట్ రైస్ అమ్మాయిని అయితే పిలిచి నాకు ఆ ఇంకో షూ కానీ కావాలి అంటాడా. సార్ కాకపోతే ఇది లవర్స్ షూ మీ అమ్మకన్నారు కదా అంటుంది. మా నాన్నకి కావాలి కాబట్టి దాన్ని కానీ ప్యాక్ చేయండి అంటాడా. ఓ మీ నాన్నకా, సరేలేండి సార్ అనేసి తను కానీ రెండింటిని అయితే ప్యాక్ చేసి ఇస్తుంది. హీరో కానీ దాన్ని అయితే తీసుకొని వచ్చేసి ఎలా హీరోయిన్ దగ్గర ఇచ్చేది అనేసి కానీ వీడైతే ప్రాక్టీస్ చేస్తూ ఉంటాడనమాట. అప్పుడు హీరో కానీ ఒక ఐడియా అయితే వస్తుంది అనమాట. మరుసటి రోజు అయితే మార్నింగే వెళ్ళి ఫ్లోర్ ఫుల్కి కానీ నీళ్ళు అయితే పోసేయమని ఉంటాడు మనుషుల్ని పెట్టి. ఆ తర్వాత హీరోయిన్ కానీ అక్కడికైతే వస్తుందా. నీళ్ళల్లో తను ఎలా హీల్స్ వేసుకునేసి వెళ్ళేది, తను కానీ ఎక్కడ కాలు జారి పడిపోతుందో ఏమో అనేసి ఆలోచిస్తూ ఉంటుందా. దాంతో హీరో కానీ చెప్తాడు నీ యొక్క హీల్స్ ని తీసేసే అనేసి. హీరోయిన్ కానీ తీసేసి సరే అటే నడిచి వెళ్ళిపోదామని చూస్తుందా. హీరో అయితే ఆ షూని కానీ లాగి అక్కడైతే విసిరేసి హీరోయిన్ గానీ తీసుకునేసి అక్కడ నుంచి అయితే కార్ లోపలికి కానీ వచ్చేస్తాడనమాట. హీరోయిన్ కానీ నన్ను ఏం చేస్తా ఉన్నావు వదులురా అంటా ఉంటుంది. ఈ విధంగా వీళ్ళిద్దరు వస్తున్నప్పుడు ఇప్పుడు నా షూని కానీ తీసి పడేసావు, నేను ఎలా ఈరోజు షూటింగ్కి వెళ్ళేది అనేసి హీరోయిన్ కానీ బాగుతా ఉంటుందా. అప్పుడుదా హీరో కానీ చెప్తాడు అక్కడ ఒక షూ ఉంది చూడు దాన్ని వేసుకొనేసి. దాంతో హీరోయిన్ కానీ మీరే చెప్పారు కదా హీల్స్ మాత్రమే యాక్ట్రెస్ వేయాలి అనేసి, ఇది చాలా ఫ్లాట్ గా ఉంది నేనైతే వేసుకోను, రూల్స్ అంటుందా. దాంతో హీరో కానీ కార్ని స్టాప్ చేసేసి వాడే షూని కానీ వేద్దామనేసి లోపలికి అయితే వస్తాడా. హీరోయిన్ కి చాలా క్లోజ్ గా వచ్చేసరికి హీరోయిన్ అయితే కిస్ చేయడానికి వస్తా ఉంటాడు అనేసి ఒకసారి మాత్రమే పర్మిషన్ ఇస్తాను ఒకసారి కిస్ చేసుకో అన్నట్టుగానే కూర్చొని ఉంటుంది. కాకపోతే హీరో గానీ ఆ షూని అయితే తీసుకొని వచ్చి తన పాదాలకు గానీ తొడగుతా ఉంటాడు అనమాట. హీరోయిన్ కి అయితే ఒక పెద్ద అవమానంగా పోతుంది. ఆ తర్వాత వీళ్ళిద్దరు గానీ కార్ లో అయితే వస్తా అన్నప్పుడు హీరోయిన్ గానీ అడుగుతుంది దయచేసి నన్ను గానీ మీ ఆఫీస్ దగ్గర డ్రాప్ చేయకుండా కొంచెం ముందర అయితే డ్రాప్ చేసేస్తారా, అందరూ గానీ నా గురించి వేరేలా అనుకుంటా ఉంటారు అనేసి కానీ హీరోయిన్ అయితే ప్లీజ్ చేసి అడుగుతుందా. దాంతో హీరో గానీ ఆఫీస్ కి ముందరే డ్రాప్ చేసేస్తాడనమాట. హీరోయిన్ గానీ హీరోయిన్ అయితే చూసేసి అక్కడ నుంచి కానీ దిగి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత వీళ్ళు కానీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తుంటారు. ప్రోమో వీడియో అని ఉంటారు కదా దానికోసమే డైరెక్టర్ లీ గానీ షూటింగ్ అయితే స్టార్ట్ చేస్తుంటాడు అనమాట. అప్పుడు స్క్రిప్ట్ ని కానీ తీసుకొని వచ్చేస్తాడా. అందులో వేరే కిసింగ్ సీన్ ఉంటుంది. అటుంటే చాలా పెద్ద యాక్టర్ తోనే కిసింగ్ సీన్ అనేసి హీరోయిన్ గానీ సంతోషపడుతూ లోపలికైతే వచ్చి చూస్తుందా. అక్కడ చూస్తే హీరో కూర్చొని ఉంటాడు యముడిలాగా. నువ్వేంద్రా ఇక్కడ, నీకైతే యాక్టింగ్ కానీ రాదు కదా, నువ్వేం చేస్తా ఉన్నావు అనేసి హీరోయిన్ గానీ అరుస్తుంది. నేనే ఇందులో యాక్టింగ్ చేయబోతాను నోరు మూసుకొని కూర్చో అనేసి కానీ హీరో అయితే చెప్తాడు. హీరోయిన్ యొక్క ఆశ అంతా నిరాశ అయిపోయింది అనేసి తను కానీ తిడతా ఉంటుందా. ఇదిగో చూడు నేనే ఇక్కడ ఇన్వెస్ట్ చేయబోయేది, అది మాత్రమే కాదు నేను యాక్టింగ్ లో చాలా సూపర్ గా చేస్తాను కాబట్టి నేనే ఇక్కడ హీరో అనేసి కానీ హీరో అయితే చెప్తా ఉంటాడు అనమాట. ఈ ప్రోమో వీడియోకి హీరో హీరోయిన్ మెయిన్ లీడ్ గా యాక్టింగ్ చేస్తా ఉంటారు అనే విషయం అయితే హీరోయిన్ యొక్క ఎక్స్ కి తెలుసు. కాకపోతే హన్నీకి తెలియదు కదా. వీడు కానీ చెప్తా అంటాడు హీరోయిన్ ఆ మూవీలో అయితే మెయిన్ లీడ్ గా యాక్టింగ్ చేస్తా ఉందంట అంటాడా. తెలుసులే అంటుంది. ఇంకో విషయం తెలుసా ఇందులో హీరో గానీ యాక్టింగ్ చేస్తా ఉంటాడంట అంటాడా. దాంతో తను కానీ ఫుల్ షాకు. ఏం రా చెప్తా ఉన్నావంటే అవును అంటాడా. దాంతో తను కానీ అక్కడ నుంచి అయితే వీడు ఎంత చెప్పినా ఆగకుండా వస్తా ఉంటుంది. ఇక్కడ హీరోయిన్ గానీ గార్లిక్ ని అయితే చూసేసి దాన్ని కానీ తినేసి అయితే షూటింగ్ కి వచ్చినట్టుంది. హీరో అయితే కిస్ చేయకూడదు అనేసి తను కానీ ప్లాన్ చేసి మరి ఇదంతా చేస్తా ఉంటుందా. హీరో గానీ అసలు దగ్గరికి వెళ్ళలేకపోతాడా. చూసావా నీకైతే యాక్టింగే రాలేదు అనేసి కానీ హీరో యొక్క ఈగోనే టచ్ చేస్తుందా. దాంతో హీరో గానీ లాగి పెట్టి మరి హీరోయిన్ అయితే కిస్ చేస్తా ఉంటాడనమాట. ఇక్కడ వీళ్ళు కానీ షూటింగ్ తీస్తా ఉంటారా. ఆ టైంకి అయితే హన్ పిల్ల కానీ వచ్చేస్తుంది. హీరో వేరే ఇక్కడ కిస్ చేస్తా ఉండేది మొత్తాన్ని కానీ తనైతే చూసేస్తుంది అనమాట. మరుసటి రోజు ఆ ప్రోమో వీడియో కానీ రిలీజ్ అవబోతుంది. హీరోయిన్ కి అయితే ఇక్కడ
హీరో కిస్ చేసిందే గుర్తొస్తుంది అనమాట. ఈ ప్రోమో వీడియో రిలీజ్ అయిన తర్వాతే హీరోయిన్ కానీ ఇందులో లీడ్ యాక్టర్గా ఉంటుందా లేదా అనేది డిసైడ్ అయిపోతుంది. అందరూ కానీ చాలా ఆర్వంగా అయితే ఉంటారా. హీరో ఫ్రెండ్ కానీ వచ్చి హీరోతో అయితే చెప్తా అంటాడు, నీకైతే భయం లేదారా ఈ విధంగా ఈ ప్రోమో వీడియో రిలీజ్ అవబోతుంది కదా అంటే, నాకెందుకు భయము, డైరెక్టర్ లీ ఇంకా హీరోయిన్ నేను అందరం కానీ నటించాం కదా, ఖచ్చితంగా బాగానే వస్తుంది అనేసి హీరో కానీ చెప్తా అంటాడనమాట. ఆ తర్వాత అయితే హీరో కానీ హీరోయిన్ దగ్గరికి అయితే వస్తాడు. నిజంగానే హీరోయిన్ అయితే ఇక్కడ భయంతో ఉంది. నువ్వు భయపడతా అన్నావు కదా ఈ ప్రోమో వీడియో ఎక్కడ హిట్ అవుతుందో లేదో అనేసి అని కానీ అడుగుతాడా. లేదు కాకపోతే కొంచెం అంటుందా, ఈ వీడియో కనుక హిట్ అవ్వలేదు అనుకో దానికి కారణమే నువ్వు గార్లిక్ తినేసి రావడం వల్లే ఆ కిస్సింగ్ సీన్ మొత్తం కానీ స్పాయిల్ అయిందనేసి వీడు వేరే భయపెట్టేసి అక్కడ నుంచి వెళ్తా ఉంటాడనమాట. ఆ ట్రైలర్ వీడియోని కానీ వీళ్ళైతే రిలీజ్ చేస్తారా, అదైతే ఒక కొత్త రికార్డ్ ని సృష్టించిందంట. వీళ్ళు అనుకున్న దానికన్నా చాలా బాగానే రీచ్ అయిందనేసి వీళ్ళందరూ కానీ దాని గురించే చెప్పుకుంటూ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఇక్కడ హీరోయిన్ కానీ చాలా సంతోషంగా ఉంటుంది. హీరో కానీ ఆ ప్రోమో వీడియోని అయితే చూసేసి వాడు సంతోషంగా ఉంటాడనమాట. హీరోయిన్ దగ్గరికి అయితే తన కొలీగ్స్ అందరూ కానీ వచ్చి, ఇప్పుడు మీ యొక్క ప్రోమో వీడియో కానీ హిట్ అయింది, ఆ తర్వాత రేపు మీకు బర్త్డే వేరే, మాకైతే పార్టీ ఇస్తారా అనేసి కానీ వీళ్ళైతే వచ్చి అడుగుతారా. హీరోయిన్ కానీ ఆలోచిస్తుంది. హీరో కానీ తన పైన అపార్ట్మెంట్ లోనే కదా ఉంటాడు, తను కానీ ఎలా సడన్ గా రండి అని చెప్పేసేది. కాబట్టి తను కానీ ఆలోచించి, నా ఫ్రెండ్ వేరే నాతో ఉంటుంది, తను అయితే దీనికి ఒప్పుకుంటుందా లేదా అని తెలియదే అనేసి కానీ చెప్తుందా. దానికి వీళ్ళు కానీ మీరైతే వెంటనే మీ ఫ్రెండ్కి కానీ కాల్ చేసి అడగండి, తను కానీ ఖచ్చితంగా ఒప్పుకుంటుంది అంటారా. హీరోయిన్కి వేరే ఆప్షన్ లేకుండా కాల్ చేసి తన ఫ్రెండ్తో అడుగుతుంది. తను వేరే సరే పర్వాలేదు వాళ్ళందరినీ కానీ రమ్మని చెప్పు, మనం అయితే పార్టీ చేసుకుంటాం అనేసి వేరే చెప్పేస్తుందా. హీరోయిన్ అయితే ఇక్కడ భయపడతా ఉంటుంది. దీని మొత్తాన్ని కానీ హీరో అయితే చూసేస్తాడనమాట. చూసేసి తన అసిస్టెంట్తో కానీ పిలిచి చెప్తాడు, రేపైతే నాకు బిజినెస్ ట్రిప్ మీద నేనైతే బయటికి వెళ్తా ఉన్నాను, ఈ విషయాన్ని కానీ నువ్వైతే హీరోయిన్తో చెప్పేసి తనకి కానీ యాక్టింగ్కి కావాల్సినదంతా ట్రైనింగ్ ఇవ్వు అనేసి చెప్తాడనమాట. అమ్మ అసిస్టెంట్ కానీ ఈ విషయాన్ని అయితే హీరోయిన్తో కానీ వచ్చి చెప్తాంది. హీరో అయితే బిజినెస్ ట్రిప్ మీద వేరే ఊరు వెళ్తా ఉంటారు అనేసి. దాంతో హీరోయిన్ కానీ చాలా సంతోషంతో తన కొలీగ్స్ అందరినీ కానీ పిలుస్తుంది అనమాట, పార్టీకి అయితే వచ్చేయండి అనేసి. ఇక్కడ హీరో కానీ నైట్ అంతా కూర్చునేసి హీరోయిన్ బర్త్డే కోసం ఏదైనా గ్రీటింగ్ కార్డు చేయాలనేసి ట్రై చేస్తాడా. కాకపోతే అది సరిగానే రావట్లేదు, దాన్ని కానీ తీసి డస్ట్బిన్లో అయితే పడేస్తూ ఉంటాడనమాట. ఆ మరుసటి రోజు అయితే హీరో కానీ ఫ్లవర్ బొకేని అయితే తీసుకొని వచ్చి హీరోయిన్ దగ్గర కానీ బర్త్డే విషెస్ అయితే చేయాలనేసి కాలింగ్ బిల్ కొడతాడా. హ్యాపీ బర్త్డే అంటాడా. అక్కడ చూస్తే హీరో దగ్గర పనిచేసే అమ్మాయి ఉంటుంది. అమ్మాయి వేరే, బాస్ నాకు తెలుసు మీరు ఈ విధంగానే నాకు సర్ప్రైజ్ ఇస్తారనేసి అక్కడే కళ్ళు తిరిగి పడిపోతుందా. లోపల వచ్చి చూస్తే తన ఆఫీస్లో వర్క్ చేసే వాళ్ళందరూ కానీ ఉంటారనమాట. హీరో కానీ వచ్చి హీరోయిన్కి అయితే బర్త్డే విషెస్ చెప్పేసి, సరే మీరందరూ కానీ ఈ పార్టీని అయితే ఎంజాయ్ చేయండి అనేసి అక్కడ నుంచి వెళ్తాడా. అందులో ఒకడు మాత్రం, బాస్ మీరు కావాలంటే ఈ పార్టీలో కానీ కలుసుకోవచ్చు కదా అంటాడా. దీనికోసమే కదా హీరో కానీ వెయిట్ చేస్తా ఉన్నాడు. తను కానీ పార్టీలో అయితే జాయిన్ అయిపోతాడనమాట. అందులో ఒకడైతే, బాస్ మీ యొక్క కిస్సింగ్ సీన్ ఎలా ఉండింది హీరోయిన్తో అనేసి కానీ అడుగుతాడా. దాని గురించి నువ్వెందుకు అడుగుతావు, ఆ కిస్సింగ్ సీన్ అయితే గార్లిక్ లాగే ఉండింది అని చెప్పేసి వీళ్ళందరూ కానీ ఇక్కడైతే ఫన్ చేసుకుంటూ ఉంటారు. ఆ తర్వాత హీరోయిన్ వాళ్ళందరూ కానీ కలిసి ఆ కేకింగ్ కటింగ్ అంతా కానీ ఎంజాయ్ చేస్తూ ఉంటారనమాట. మరుసటి రోజు అయితే వీళ్ళు అనుకున్న దానికన్నా బాగానే రీచ్ అయ్యింది కదా ఆ ప్రోమో వీడియో కానీ. ఈ వీడియో హిట్ అవ్వడాన్ని బట్టే హీరోయిన్ కానీ ఈ ప్రాజెక్ట్ లో ఉండాలా లేదా అనేది కానీ వీళ్ళైతే డిసైడ్ చేయాలనేసి ప్లాన్ చేస్తుంటారా. కాకపోతే ఇదైతే ఒక రికార్డుని సృష్టించింది కాబట్టి ఈ ప్రాజెక్ట్ లో కానీ హీరోయినే మెయిన్ లీడ్ గా ఉండాలనేసి వీళ్ళందరూ కానీ డిసైడ్ చేసేస్తారు. ఈ విషయం అయితే చిలకకు కానీ తెలిసిపోతుందా. వీళ్ళ కంపెనీ కానీ ఈ ప్రాజెక్ట్ లో అయితే వన్ ఆఫ్ ద షేర్ గా ఉంటారు కాబట్టి తను కానీ తన బాయ్ ఫ్రెండ్ అయితే బాగా తిడతా ఉందనమాట. నువ్వు దేనికి పనికిరావురా, నువ్వు ఒక దద్ది వెదవి, నువ్వేమి చూస్తా ఉన్నావు, ఈ ప్రాజెక్ట్ కి మా కంపెనీ నుంచి కానీ మేమైతే ఇన్వెస్ట్ చేస్తా ఉన్నాము, కాకపోతే వాళ్ళ ఇష్టానికి మెయిన్ లీడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటారా, అయినా నువ్వు సంతోషంగానే ఉంటావులే ఎందుకంటే నీ యొక్క ఎక్సే కదా అక్కడ మెయిన్ లీడ్ గా ఉండేది అనేసి ఈ పిల్ల అయితే వీడిని పట్టుకునేసి బాగా ప్రాణం తీస్తూ ఉంటుందన్నమాట. దాంతో వీడికే విసుగొచ్చేసి, సర్లే మొత్తాన్ని కానీ నేనే చూసుకుంటాను, ఈ ప్రాబ్లమ్ని కానీ నేనే సాల్వ్ చేసుకుంటానులే అనేసి కానీ వీడైతే కోపంగా చెప్తాడా. దాంతో తను కానీ వెంటనే కూల్ అయిపోయి, నేను మన మంచి కోసమే కదా చెప్పాను, సరేలే నువ్వేం కోపడుకోనేసి కానీ చెప్పేసి అక్కడ నుంచి అయితే అదే మెయిన్ లీడ్ హీరోగా ఉంటారు కదా ఆ యాక్టర్ తన దగ్గర కానీ వచ్చేస్తుంది అనమాట. అందులో అయితే ఒక కొత్త అమ్మాయినే మెయిన్ లీడ్ గా సెలెక్ట్ చేసి ఉంటారు. నీకేం ప్రాబ్లం లేదా అంటుంది. నాకేం ప్రాబ్లం, నా వర్క్ అయితే నేను చూడబోతాను అనేసి కానీ ఆ హీరో అయితే చెప్తాడా. దానికి తను కానీ, నీకు అసలు విషయం తెలియదు అనుకుంటాను, ఈ ప్రోమో వీడియోలో అయితే హీరోనే తనకి మెయిన్ లీడ్ గా యాక్టింగ్ చేశాడు, ఎందుకు అనుకున్నావు, నీ యొక్క ఇమేజ్ ని స్పాయిల్ చేయడం కోసమే ఈ ప్రోమో వీడియోలో గానీ హీరో మెయిన్ లీడ్ గా యాక్టింగ్ చేయడం వల్ల ప్రజలందరి మధ్యలో గానీ వాడే పాపులర్ అయిపోయాడు. ఆ తర్వాత నువ్వు వెళ్ళి అందులో మెయిన్ లీడ్ గా వర్క్ చేసావనుకో దీన్ని ప్రజలు గానీ యాక్సెప్ట్ చేస్తారనుకుంటావా. నేనేదో చెప్పాల్సింది చెప్పేశాను, నీ ఇష్టం బాబు అనేసి తను గానీ ఇక్కడైతే బాగా వత్తి పెడతా ఉందన్నమాట. అంటే హీరోయిన్ ఫ్రెండ్ గానీ హీరో యొక్క కంపెనీలోనే హీరోయిన్ తో పాటు వర్క్ చేసుకుంటామనేసి అదే కంపెనీకి అయితే వచ్చి ఉంటుందా. ఆ విషయాన్ని గానీ హీరోయిన్ తో అయితే చెప్తుంది అనమాట. ఫస్ట్ అయితే హీరోయిన్ గానీ సంతోషపడుతుంది, ఆ తర్వాత అడుగుతుంది,
అడుగుతుంది. అవును నువ్వైతే అక్కడ హీరో ఫ్రెండ్ని చూసావా అనేసి అడుగుతుందా. ఇక్కడ వాడెందుకు వస్తాడు అనేసి కానీ హీరోయిన్ ఫ్రెండ్ అయితే అడుగుతుంది. నీకు విషయం అయితే నేను చెప్పాలి, నిజానికి హీరో ఫ్రెండ్ అయితే ఆ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్గా వర్క్ చేస్తా ఉంటాడు. నువ్వు అనుకునేటట్టు వాడేం బీదవాడేం కాదు అనేసి కానీ మొత్తం నిజం చెప్తుందా. ఈ విషయం అయితే నాకు ఆల్రెడీ తెలుసు, వాడు చాలా రిచ్ అయిన వాడు అనేసి అని కానీ తన ఫ్రెండ్ అయితే చెప్తుందనమాట. మరి నువ్వెందుకు నాతో ఒక్క మాట కానీ చెప్పలేదు అనేసి హీరోయిన్ అడుగుతుందా. ఇదిగో చూడు, నేను పాస్ట్లో అయితే చాలా ప్రాబ్లమ్స్ని కానీ ఫేస్ చేశాను. నాకు ఎవరు మంచి వాళ్ళు చెడ్డవాళ్ళు అనేది కానీ నేనైతే కనిపెట్టగలను. నన్ను ఎవరు కేర్ చేసుకుంటారనేసి కానీ నాకైతే తెలుసు. సరే వాడే నాతో కానీ వచ్చి మొత్తం నిజం చెప్పాలనేసి నేను కానీ ఇన్ని రోజులు అయితే వెయిట్ చేస్తా ఉన్నాను. నువ్వేం భయపడకు, ఇందులో నీ తప్పేమీ లేదు అనేసి కానీ హీరోయిన్తో చెప్తారా. దాంతో హీరోయిన్ కానీ సంతోషం అయిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ ఫ్రెండ్ కానీ వస్తూ ఉంటుందా. అదే పక్కన అయితే హీరో ఫ్రెండ్ కానీ వస్తూ ఉంటాడు అనమాట. అప్పుడు వీడు కానీ హీరోయిన్ ఫ్రెండ్ని అయితే చూసేస్తాడు. వీడు కానీ వెంటనే అయితే చాలా మందితో వస్తూ ఉంటాడా, దాక్కుంటాడు. కాకపోతే హీరోయిన్ ఫ్రెండ్ కానీ చూసేసి అక్కడ ఏం చేస్తా ఉన్నావు బయటికి రా అనేసి కానీ వీడిని అయితే పిలుస్తుందా. వీడికి ఏం చెప్పాలో అసలు అర్థం కాకుండా పక్కనే ఉండే వాడి దగ్గర నుంచి అయితే ఒక సెక్యూరిటీ బ్యాడ్జ్ కానీ ఉంటుంది, దాన్ని తీసి వీడి తగిలించుకునేసి నేను ఇక్కడైతే సెక్యూరిటీగా వర్క్ చేస్తా ఉన్నాను అనేసి కానీ అక్కడ పక్కన ఉండే వాళ్ళందరితో చెప్తాడా. వాళ్ళు కానీ అవునవును ఇతనైతే సెక్యూరిటీగా వర్క్ చేస్తాడు, చాలా మంచివాడు తెలుసా, నువ్వు తన యొక్క లవరా అనేసి కానీ వీళ్ళైతే బాగా యాక్టింగ్ చేసి వీళ్ళిద్దరిని కానీ బయటికి పంపిస్తారు. వీడు కానీ హీరోయిన్ ఫ్రెండ్ని అయితే హోటల్కి పిలుచుకొని వస్తాడనమాట. వీళ్ళిద్దరు కానీ ఇక్కడైతే ఎంజాయ్ చేస్తూనే ఉంటారు. అప్పుడు ఆ హీరోయిన్ ఫ్రెండ్ కానీ అడుగుతుంది, అవును నువ్వు నాతో ఏదైనా నిజం చెప్పాలా అనేసి. కాకపోతే వీడు మళ్ళీ అబద్ధమే చెప్తాడు. ఆటంతా ఏమీ లేదే అనేసి కానీ చెప్తాడా. వీడు నిజం చెప్పాలనేసే కదా తను కానీ అడుగుంటుంది. వీడు ఏమాత్రం నిజం చెప్పకపోయేసరి తను కానీ అక్కడ నుంచి ఫీల్ చేస్తూ సరే నేను వస్తాను అనేసి వెళ్ళిపోతుంది అనమాట. ఇక్కడ డైరెక్టర్ లీ కానీ హీరోయిన్ అయితే ఈ ప్రాజెక్ట్ కోసం ఫోటో షూటింగ్ అయితే తీస్తా అంటారు. అక్కడికి డైరెక్టర్ అసిస్టెంట్ కానీ వచ్చి ఈ విధంగా ఈ మూవీలో అయితే మెయిన్ లీడ్ గా వర్క్ చేయబోయే హీరో అయితే సడన్ గా కానీ నిలిచిపోతాను అనేసి అనౌన్స్ చేస్తుంటాడు అనే న్యూస్ ని కానీ చెప్తాడా. దాంతో డైరెక్టర్ అయితే అరుస్తా ఉంటాడు, వీడు నిలిచిపోవాలంటే నాతో కదా ముందు ఇన్ఫార్మ్ చేయాలి, వీడు ఎందుకు సోషల్ మీడియాలో మెసేజ్ పెట్టుంటాడు అనేసి కానీ తనైతే చాలా టెన్షన్తో అరుస్తాడా. అప్పుడు హీరోయిన్ కానీ చెప్తాంది, నా వల్లే కదా ఇదంతా జరిగింది, చాలా సారీ సార్ అనేసి కానీ చెప్తుందా. ఇందులో నీ తప్పేమీ లేదు, వాడు పోతే పోనీలే, ఇంకా మంచి యాక్టర్ని కానీ మేమైతే నీ కోసం సెలెక్ట్ చేస్తాము అనేసి హీరోయిన్ కానీ వీళ్ళిద్దరూ అయితే సమాధానం చేస్తా అంటారు. హన్ కానీ హీరోయిన్ ఎక్స్ దగ్గర అయితే వచ్చి ఈ న్యూస్ మొత్తాన్ని కానీ చెప్పి దీన్ని అయితే నువ్వు బాగా వైరల్ చేయాలి, హీరోయిన్ యొక్క ఫ్యూచరే నాశనం అవ్వాలి, అది మాత్రమే కాకుండా హీరోయిన్ కానీ ఈ ప్రాజెక్ట్ లో నుంచి అయితే తీసేసి నేనే ఇందులో కానీ మెయిన్ లీడ్ గా ఉండాలి, ఈ హెల్ప్ అంతా నువ్వు కనుక చేసినట్లయితే నేను కానీ మీ యొక్క కంపెనీలో అయితే సైన్ చేస్తాను అనేసి వీడితో కానీ బేరం చేస్తుంది. దాంతో వీడు కానీ చెప్తా ఉన్నాడు, నేనైతే నీకు ఎన్నో ప్రాజెక్టులని కానీ సజెషన్ చేశాను, కాకపోతే నువ్వెందుకు ఈ ఒక్క ప్రాజెక్ట్ లో మాత్రమే కావాలి అనేసి ఇంత పట్టుబడతా ఉన్నావు అనేసి అడుగుతాడా. యాక్చువల్ గా నేను ఎందుకో తెలుసా చైనాకు వచ్చింది, నేను మళ్ళీ కానీ హీరోతో అయితే కలిసిపోవాలన్న దానికోసమే వచ్చాను. అందుకు మెయిన్ గా నేను ఈ ప్రాజెక్ట్ లో వర్క్ చేస్తేనే ఆ తర్వాత నేను కానీ హీరోతో అయితే కొంచెం క్లోజ్ అవ్వచ్చు, దీనికి నువ్వు కానీ హెల్ప్ చేయాలి అంటుందా. వీడు కానీ నీ ప్లాను నా ప్లాను రెండు కానీ ఒకేలా ఉంది కాబట్టి ఖచ్చితంగా నేను కానీ హెల్ప్ చేస్తాను అంటాడనమాట. ఈ విధంగా వీళ్ళిద్దరూ కానీ హీరోయిన్ అయితే ఈ ప్రాజెక్ట్ నుంచి కానీ తీసివేసేయాలి అనేసి ప్లాన్ చేస్తూ ఉంటారనమాట. ఈ విధంగానే ఈ ఎపిసోడ్ కానీ అయిపోతుంది. ఈ డ్రామా కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని కింద ఉన్న బెల్ ఐకాన్ని కానీ క్లిక్ చేసుకోండి. నెక్స్ట్ ఎపిసోడ్తో మళ్ళీ కానీ మీట్ చేద్దాం. అంతవరకు బాయ్.